మరి సంవత్సరంలో అక్కడ ఉన్నప్పటికీ తెలుగు భాష ఎంతో స్పష్టంగా క్లియర్‌గా వారు మాట్లాడగలుగుచున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వారు చక్కగా వాక్యం చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము. వారికి మరి వారి కుమార్తె, మరి కుమారుడు ఉన్నారు. వారు కూడా మరి బెంగుళూరులో బాబు ఉన్నారు. మరి అలాగే కుమార్తె న్యూజిలాండ్‌లో మరి తను నర్సింగ్ చేసిన తర్వాత ఎల్‌సీ రాసి మరి స్టేట్స్ వెళ్ళి మరి తను ఎంఎస్‌సి చేయాలని మరి ఇంకా అభివృద్ధిలోకి రావాలని బిడ్డల విషయమై ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాము. వారి ఈ సమయంలో మన మధ్య ఉంటే మనకు చాలా సంతోషము. వారి వాక్యం చెప్పవలసిందిగా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. పాస్టర్ గారు ఈ సమయం మీదండి. దయచేసి వాక్యం చెప్పవలసిందిగా కోరుతున్నాము. మంచిది, థ్యాంక్ యూ. ఓకే. ప్రభునందు సహోదరి సహోదరులారా, మనమందరమును దేవుని యొక్క బిడ్డలము. దేవుడు మనలను ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును ప్రోక్షించి తనకు వారసులుగా మనలను ఎన్నిక చేసుకున్నందుకు మొదటగా దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. ఈ సమయమందు ఈ యొక్క రాత్రికాల ప్రార్థన క్రమములో మరి పెద్దలందరూ కూడాను ఏక మనస్కులై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా నడిపించుటలో పరిశుద్ధాత్మ దేవుడు వారికిని నాకును తోడుగా ఉన్నందుకు పరిశుద్ధాత్మ దేవునికి కూడాను ఈ సమయమందు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామండి. ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యమును అధ్యయనం చేసేటువంటి ప్రధాన ఉద్దేశము ఆ యొక్క ప్రసంగానికి ప్రాముఖ్యమైనటువంటి పేరు పౌరస్థితి. ఈ యొక్క పౌరస్థితి గురించి ఈ రోజున మనము గ్రహించుకుందాం. మన యొక్క పౌరస్థితి ఎక్కడ ఉన్నది అనేటువంటి విధంగా మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనాల మీద మన యొక్క ధ్యానమును అధ్యాయమును మనము నిలిపినట్లయితే పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలను ఈ సమయమందు మనము ధ్యానం చేసుకుందామండి. పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలని చదువుకుందాం. చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి చదవండి. 12 చదవండి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయముల్లో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఆమేన్. ఈ యొక్క పేతురు గారు తన యొక్క మొట్టమొదటి పత్రికలో 2వ అధ్యాయము 11-12 వచనాల్లో ఈయన మాట్లాడుచున్నారు. అయితే ఈ యొక్క పేతురు గారు మాట్లాడినటువంటి ఈ యొక్క లేఖన విభాగములో మరి 11వ వచనంలో ప్రథమార్థంలో ఉన్నటువంటి పరమ అర్థము ఈ సమయమందు మనం ధ్యానం చేసుకుందాం. ఆయన ఏమంటున్నారంటే మనలను ప్రియులారా అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే మనమందరము కూడాను దేవుని యొక్క సృష్టికర్తైనటువంటి యేసు స్వామి యొక్క కుమారులము కుమార్తెలము కాబట్టి ఆయన ప్రియులారా అని మనల్ని సంబోధిస్తున్నారు. మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి అని చెప్పినటువంటి మొట్టమొదటి ఆ యొక్క మాటను లేకపోతే ఆ యొక్క 11వ వచనాన్ని ముందుగా తీసుకుందాం. తర్వాత 12వ వచనాన్ని కూడాను ధ్యానం చేసుకుందామండి. చూడండి, ఇక్కడ ఈయన చెప్తున్నారు, మనం పరదేశులు అని చెప్తున్నారు, యాత్రికులు అని చెప్తున్నారు, మనము ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశలను మనము విసర్జించాలని ఆయన చెప్తున్నారు. సరే, అప్పుడు ఆ యొక్క పేతురు గారు ఆ విధంగా చెప్పినటువంటి మాటను మనము ప్రత్యేక రీతిగా ఆధ్యాత్మికంగా మనము ఆ యొక్క మాటను తీసుకుందాం. అయితే ఒక్కసారి మనము ఈ యొక్క పేతురు గారి గురించి మననం చేసుకుందాం.
ఆయన యొక్క జీవితం ఒకప్పుడు ఏ రకంగా ఆయన జీవనోపాధిని కలిగి ఉన్నారు, ఆయన లైఫ్ స్టైల్, ఆయన యొక్క జీవిత విధానము, ఆయన యొక్క జీవన శైలి ఏ విధముగా ఉండేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. పేతురు ఒకానొక కాలములో ఒకానొక రోజున ఆయన ఏం చేస్తున్నారు? ఆయన వృత్తిరీత్యా బెస్తవారు, అనగా చేపలను పట్టేటువంటి వారు. అది మనందరికీ తెలిసినటువంటిదే. అయితే అటువంటి బెస్తవాడై ఉండగా క్రీస్తు ప్రభువు ఆయనను సమీపించి దర్శించినప్పుడు ఒంటి నిండా పై వస్త్రము లేని వాడుగా నుండి చేపల కంపుతో ఉండగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క పేతురుని దర్శించి పిలిచారు. అయితే ఆయన వెంటనే ఆ యొక్క నీటిలోనికి దూకటము, లేకపోతే అదంతా తర్వాత విషయం, మనము అది వేరే ఒక లేఖనానికి, వాక్య విభాగానికి అది మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి తలంపు అంశం ఏమిటయ్యా అంటే, పేతురు గారిని ఒక రోజున యేసుక్రీస్తు వారు దర్శించినటువంటి సమయంలో పేతురు గారి యొక్క ఒంటి పైన పై వస్త్రము లేకుండా వారు ఉండి ఉన్నారు. ఇది మనకు కావాలి ఒకటి. రెండవది, చేపల కంపుతో ఉన్నారు ఆయన పేతురు గారు. అయితే మనల్ని కూడాను యేసుక్రీస్తు వారు పిలుచుచున్నారు. అయితే మన యొక్క స్థితి ఎలాగున్నది? మన పాపపు స్థితిలో దుర్గంధ అధోగతి పాలోగుచు ఉన్నటువంటి అనేకటువంటి లోకాశలతో మనము కొట్టుమిట్టాడుతున్నటువంటి విషవలయంలో యేసుక్రీస్తు వారు మనల్ని కూడా ఆయన ప్రత్యేక రీతిగా ఆహ్వానము చేయుచున్నారు. యేసుక్రీస్తు వారు అయితే అక్కడ పేతురు గారి దగ్గర ఉన్నటువంటిది చేపల కంపు మాత్రమే. కానీ మనలో చాలా మందిని దేవుడు పిలిచినటువంటి సమయంలో మనం చాలా మంది ఎటువంటి స్థితిలో ఉన్నాము అని మనం ఆలోచన చేసుకుంటే, ఆయన చేపల కంపులోనే ఉన్నారు కానీ పేతురు గారు, మనమైతే చంచలత్వంలో ఉన్నాము, ద్విమనస్కులమై ఉండి ఉన్నాము, మరియు పాపపు స్థితిలో ఉన్నాము. మన యొక్క పాపము దుర్గంధముతో కూడినటువంటిదై ఉండి మన యొక్క జీవిత విధానము అధోగతి పాలవుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు మనలను పిలుచుచున్నారు. అయితే అటువంటి యేసు స్వామి యొక్క పిలుపును మనము అందుకోవలసినటువంటి తరుణంలో మనము కూడి ఉండగా, మన యొక్క దైనందిన జీవితంలో అనేక విధాలుగా యేసు స్వామి ప్రతి స్థలమందును ప్రతి క్షణమందును మనలను దర్శిస్తున్నారట. ఆ యొక్క విషయము కీర్తనాకారుడు చెప్పి ఉన్నారు. అదే అంశాన్ని యోబు మహాశయుడు, దేవుని చేత నీతిమంతుడు పరిశుద్ధుడని పిలువబడినటువంటి, ఎన్నిక చేసుకున్నటువంటి యోబు మహాశయుడు కూడాను ఆయన చెప్తున్నారు, మామూలుగా ఒక స్త్రీకి జన్మించినటువంటి నరుడు వాడు ఏ పాటి వాడయ్యా? వాడిని నీవు ప్రతిదినము, ప్రతి ఉదయము, ప్రతి సాయంకాలము, ప్రతి మధ్యాహ్నము, ప్రతి స్థలమందును ప్రతి క్షణమందును ఆ నరుణ్ణి నీవు దర్శిస్తున్నావు. నీవు దర్శించగల నరుడు ఎక్కడున్నాడు? ఏ పాటి వాడయ్యా అని ఎంతగా సమర్పణ జీవితంతో, సమర్పణ స్తుతి యాగముతో దేవుని మహిమపరిచారండి యోబు గారు. అయితే యేసు ప్రభు వారు ఆరోహణమైన తరువాత మిగతా శిష్యులతో పాటు పేతురు కూడా తొలకరి వర్షంగా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. ఆ మేడగదిలో 120 మందిలో ఈ యొక్క పేతురు గారు కూడాను తొలకరి వర్షంగా పరిశుద్ధాత్ముని చేత ఆయన నింపబడినారు. ఈ యొక్క తొలకరి వర్షం గురించి మనకు చాలా విషయాలు తెలుసని నేను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు మనం చదవాల్సిన అవసరం లేదండి. ద్వితీయోపదేశ కాండము
11వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మరి రైతాంగము ఆ యొక్క తొలకరి వర్షం కోసము వారి యొక్క భూమి పంట సాగు చేయటానికి, ఆ భూమి నుంచి వారు పంటను సేవించటానికి, స్వీకరించటానికి ఆ యొక్క రైతులు తొలకరి వర్షం కోసం ఎలాగైతే చూస్తారో, ఇక్కడ ఈ యొక్క 120 మంది మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పట్ల కనికరము చూపించి అక్కడ ఉన్నటువంటి వారి అందరి పైన ఆయన ప్రత్యేకంగా ఆవహించి ఉన్నారు, వారిలో వసించి ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత పేతురు పరిశుద్ధాత్మ వలన 2 పత్రికలను ఆయన రాసి ఉన్నారు. మరి మనం కూడాను ఆ పరిశుద్ధాత్మ యొక్క పూర్ణులమై మరి మన యొక్క ప్రేయర్ విభాగములో 9 అంశాల గురించి ప్రార్థించటం అనేటువంటిది చాలా గొప్ప సంగతి. ఆ విధంగా మనలను నడిపించుతున్నటువంటి మన యొక్క సహోదరి హైమావతి గారు ఎంతైనా అభినందనీయులు. అయినప్పటికీ కూడాను దేవుడు ఎన్నిక చేసుకున్నారు. ఆ కారణాల చేత ఆ విభాగముతో మరి ప్రార్థన కూటమిని మీరు ఉజ్జీవపరచండి అని దేవుడు వారికి, ఆ సహోదరి గారికి ఇచ్చినట్లుగానే ఇక్కడ మనం కూడాను మరి పేతురు గారు 2 పత్రికలను రాసి ఉన్నారు. మరి మనము పత్రికలు రాయటానికి కవులు కాకపోవచ్చు, కానీ ఆ పత్రికలో ఉన్నటువంటి సారాంశమును, ప్రధాన అంశాలని మరి మనమును పరిశుద్ధాత్మ పూర్ణులమై పవిత్రమైనటువంటి జీవితమును జీవించడానికి సరిపడా వాక్య లేఖనాలను మనము కనీసము ఒక రోజునకు 1 లేక 2 లేఖనాలనైనా, 2 వచనాలనైనా మనము ఇతరులకు కనుక వాటిని ప్రకటించినట్లయితే, ప్రచురపరిచినట్లయితే పేతురు గారిని పోలి మనమును ఒక 2 పత్రికలను రాసినట్లే. ప్రతిరోజు ఒక 2 పవిత్ర లేఖనాలను ఇతరులకు మనము తెలియపరిచినట్టు అన్నటువంటి వారం అవ్వాలని ఈ సమయం ముందు మనం కోరుకుందాం. మొదటి పత్రికలో 2వ అధ్యాయము, ఆ పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఈ లోక సంబంధమైనటువంటి విధానాలను, ఏమండి, ఈ లోక సంబంధమైనటువంటి మన యొక్క జీవిత విధానాలను తెలియపరుస్తూ మనం పరదేశులము, యాత్రికులము అని తెలియింపచేసి ఉన్నారు. అయితే ప్రియ సంగమా, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బలహీనతలను బట్టి ఈ లోకంలో మనము స్థిరపడాలని అటువంటి ఉద్దేశముతో అనేకమైనటువంటి ప్రయత్నాలను మనము చేస్తూ ఉంటాం. లోతు గారి భార్య కూడాను ఆమె కావలసినటువంటివి అన్నిటినీ సమకూర్చుకొని ఆమె దేవుని యొక్క మాటను పెడచెవును పెట్టి వెనుకకు తిరగటం వలన వారి యొక్క జీవితమును, పరలోక భాగ్యమును వారు రెండవ రాకడ సమయంలో మాత్రమేనండి పరలోక భాగ్యం అంటే, పరలోక ప్రవేశం అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. అయితే ఆ యొక్క విధానాన్ని కూడాను మరి లోతు గారి భార్య జీవించి ఉండగానే ఆమె పోగొట్టుకున్నారు. జీవితమును పోగొట్టుకున్నారు, పరలోక జీవమును వారు పోగొట్టుకున్నారు. కానీ అటువంటి దుర్గతి, దుస్థితి, దౌర్భాగ్యము మనకు దాపురించకుండా ఉండాలి అంటే పౌలు గారు చెప్పినట్లుగా మనము ఈ జీవిత విధానాలలో మనము ఎక్కువగా ఈ ధరణియందు భోగభాగ్యములతో, సిరి సంపదలతో మనము వర్ధిల్లాలని కోరుకోవటం అంత మంచిది కాదు. అయితే మనకు అవన్నీ అవసరమే. మనకు గృహము, మనకు ఉద్యోగము, కుటుంబము, దీర్ఘాయుష్యు ఇవన్నీ మనకు అవసరమే. అవన్నీ కూడాను దేవుడు ఇచ్చుటకే ఆయన తన యొక్క సుగుణమును, ఆయన యొక్క ప్రేమను ఆ యొక్క 10 ఆజ్ఞల రూపములో దేవుడు మనకు పొందుపరిచి బహుమతిగా ఇచ్చి ఉన్నారు. అటువంటి బహుమతిని మనము సరైన విధముగా దానిని మనము ఉపయోగించుకోవాలి.
అనేకులు వారికి వచ్చినటువంటి షీల్డ్ను, మెమోంటోలను, ప్రశంసా పత్రాలను ఏం చేస్తారండి? అవి వారి వారి గృహాలకు వచ్చినప్పుడు అవి ఆ గోడల మీద అవి వేలాడుచు వారి యొక్క మంచి మంచి కబ్బోర్డ్ల మీద ఆ యొక్క బహుమతులు, ఆ కప్పులు అవన్నీ కూడాను నలుగురికి తెలియాలి. అవి తెలిసి వారిని ఆ విధంగా గౌరవించబడాలి. ప్రత్యేకమైనటువంటి ఆ గౌరవ మర్యాదలు సమాజంలో, సంఘములో వారికి కలగాలని వారు ఆ రకంగా తాపత్రయపడుతూ ఉంటారు. అయితే మనము వాటిని అలా అలంకరించుకోవటం తప్పు కాదు, కానీ మనము అంతకంటే కూడాను దేవుని వాక్యమైనటువంటి ఆ యొక్క బంగారు సూత్రములను పరిశుద్ధ అలంకారములుగా మనము ధరించుకోవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. అయితే మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బలహీనతలను బట్టి ఈ లోకంలో స్థిరపడాలని కోరుకుంటున్నటువంటి మనము, పేతురు మనలను హెచ్చరించినటువంటి ఆ యొక్క విషయాలను మనము జ్ఞాపకం పెట్టుకొని, వాస్తవంగా యాకోబు తెలియజేసినట్లుగా కూడాను మనము ఈ సమయం మందు ఒక జీవిత పరమార్థాన్ని మనము మర్చిపోకూడదు. అది తీనవసరం లేదు కానండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి వాక్య సారాంశము, అంతలోనే అదృశ్యమైనటువంటి ఆవిరి వంటి వారమని, మన యొక్క జీవిత కాలము ఒక బుడగ వంటిదని, ఆవిరి వంటిదని మరి యాకోబు గారు కూడాను తన యొక్క పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఆయన సెలవిచ్చున్నారు. మన జీవితాలు అశాశ్వతమైనవని మనము గుర్తెరిగి, మన యొక్క జీవనము పరలోక రాజ్యములో రెండవ రాకడ అనంతరము శాశ్వతంగా ఉండాలని మనము అక్కడ చిరంజీవులమై అక్కడ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారితో జీవించే వారిగా రెండవ రాకడలో మనము పైకెత్తబడాలన్నటువంటి ఉద్దేశాన్ని మనము కలిగినటువంటి వారమై, ఆత్మకు విరోధంగా పోరాడు శరీర ఆశలను మనము విసర్జించాల్సినటువంటి అవసరత మనకు ఉన్నది. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదని రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో మనము చదువుకొని ఉన్నాం. అదే విధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అమ్మా, అంటే సమయం లేదని నేను అలా చేస్తున్నానమ్మా, క్షమించండి. సరే సార్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27 అండి. దానిలో ఉన్నటువంటి వాక్య విభాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగుతోంది. కాబట్టి మన అందరం కూడాను మనుషులు అయినటువంటి ప్రతి ఒక్కరం కూడాను ఏదో ఒకనాడు 90కో 102కో ఏదో ఒక వయసులో మనము దేవుని యొక్క కృప చేత దీర్ఘాయుష్మంతులమై మనము మృతి చెందవలసినటువంటి అవసరత మనకు ఉన్నది. ఆ తర్వాత మనకు మరి తీర్పు అనేటువంటిది తప్పనిసరిగా ఉన్నది. ఆ యొక్క లోకాంతము తర్వాత ప్రతి ఒక్కరికి కూడాను తీర్పు గడియ ఉన్నదని, తీర్పు తీర్చబడుతుందని నమ్మేటువంటి వారము ఒకే ఒక్క క్రైస్తవులు మాత్రమే. మనకు మాత్రమే అటువంటి విశ్వాసమును కలిగి ఉండేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యమును దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. తర్వాత ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనంలో కూడాను మనము ధ్యానించినట్లయితే, ప్రతివాడు తన దోషము చేతనే మృతి నొందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును అని అక్కడ వాక్యం మనకు ఇవ్వబడి ఉన్నది. తర్వాత యెహెజ్కేలు గ్రంథము 18:18లో కూడా మనం చూసినట్లయితే, అతని తండ్రి క్రూరుడై పరులను బాధ పెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషములను బట్టి మరణము నొందును. ఈ యొక్క విషయాల గురించి నేను
మీకు వివరించాలి అంటేనండి సమయం లేదు. అందువలన నేను కాస్త త్వరగా చదవటం అనేటువంటి జరుగుతోంది, క్షమించండి. అయితే ఇక్కడ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా పుణ్యకార్యములు చేస్తారో, మంచి క్రియలను కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడిని దూరపరుచుకొని దేవుడిని ద్వేషించి ఎవరైతే దుష్క్రియలు చేస్తారో, దుర్మార్గపు పనులు చేస్తారో అటువంటి వారే నశిస్తారు, మరణాన్ని పొందుతారు అని ఈ యొక్క వాక్యం మనకు సెలవిచ్చుచున్నది. మరి మనము శరీరానుసారమైనటువంటి మనస్సుని కలిగి ఉన్నట్లయితే అది దేవునికి విరోధమై ఉండి ఉన్నది అని మనం మొదట చెప్పుకున్నాం కదండి. అయితే అందుకు ఉదాహరణ ఏమిట్రా అంటే దురలవాట్లండి. దేవుడు ఏదైతే చెయ్యవద్దని చెప్పి ఉన్నాడో వాటినే చేయటానికి అనేకులు పరిగెడుతూ ఉంటారు, అనేకటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అలా చేయటం వలన మన యొక్క దోషముల చేత మృతి పొందేటువంటి అవకాశం వస్తుందని, ఎవరైతే ద్రాక్షకాయలు తింటారో వారి పళ్ళే పులుస్తాయని మనకి ఎలాగైతే తెలుసో, అదే విధంగా ఎవరైతే పాపపు జీవితంలోనే మరి వారు పొర్లుతూ ఉంటారో, అల్లాడుతూ ఉంటారో, అదే మంచిదని కోరుకుంటూ ఉంటారో వారు ఖచ్చితంగా మరి మరణాన్ని చవిచూస్తారని ఆ యొక్క లేఖనాల ద్వారాగా మనము తెలుసుకోవచ్చు. అయితే ఈ పోరాటం మనో సంఘర్షణ చిరకాలం ఉంటుంది. యేసయ్య రాకడ వరకు కూడాను ఈ యొక్క పోరాటం అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. అయితే ఎవరైతే సాతాను క్రియలను ఎదిరిస్తారో వారిని దేవుడు ప్రత్యేకపరిచి గుర్తిస్తారు. ఆయన మన యొక్క నుదుట ఆయన పరిశుద్ధత కలిగినటువంటి గుర్తును వారు వేస్తారు. మరి అందుకనే మనము మొదటగా మనం చదువుకున్నటువంటి వాక్యములో పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని వారు కుమారమ్మ గారు పెద్దలు చదివినారు. కానీ మళ్ళీ మరొకసారి నేను జ్ఞాపకానికి తీసుకొస్తానండి. అన్ని జనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నారు పేతురు గారు. మరి పేతురు గారు మొట్టమొదట యేసుక్రీస్తు వారు దర్శించినటువంటి వారి యొక్క స్థితి ఎలాగున్నది? అయితే అటువంటి ఆ స్థితిలో దేవుని చేత పిలువబడినటువంటి పేతురు గారు దేవుని యొక్క పిలుపును అందుకొని కొన్నిసార్లు వారు కొన్ని విషయాలలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాము, కొన్ని విషయాలలో ఆయన సొంత బలాన్ని సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ యొక్క మరి గెత్సేమనేటువంటి తోటలో ఆ యొక్క రోమా సైనికులలో ఒక సైనికుడైనటువంటి ఆయన పేరు మల్కు, ఆయన పేరు యోహాను సువార్తలో మాత్రమే రాయబడి ఉన్నదండి. ఇంకా మిగతా సువార్తల్లో ఆ యొక్క సైనికుడి యొక్క పేరు మల్కు అని రాయబడలేదు, అక్కడ మాత్రమే రాయబడి ఉన్నది. ఆ సందర్భంలో ఈ యొక్క పేతురు గారు ఏం చేశారు? సొంత బలాన్ని సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉన్నారు. అటువంటి వారు ఆ తర్వాత పేతురు గారు మనకు ఎంతటి దివ్య జ్ఞానాన్ని మనకు తన యొక్క 2 పత్రికల ద్వారా రాసి మనకు ఈ సమయమందు వారు ఎంతగా మనకు ఉపయోగపడుతున్నారో చూడండి. కావున మనం కూడాను ఈ లోకములో జీవిస్తున్నటువంటి సమయంలో మనము దేవునికి యోగ్యముగా, దేవునికి ప్రియులుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి వారసులుగా మనము జీవించవలసినటువంటి అవసరత మనకు ఉండి ఉన్నది. అందుకే చూడండి, పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27 చదవండి అమ్మ, పెద్దలైనటువంటి కుమారమ్మ గారు. కొరింథీయులకు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 9:27 అండి. 9:27. అలాగే సార్. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట
లేదు ఆ. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబర్చుకొంచున్నాను. చూడండి, ఇక్కడ ఈ యొక్క పౌలు గారు చెప్పినటువంటి మాటని ప్రతి సేవకుడు, సేవకురాలు, ప్రతి విశ్వాసి కూడాను, అందరూ కూడాను ఈ యొక్క వాక్యంను, పౌలు గారు చెప్పినటువంటి వాక్యంను మనము స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉండి ఉన్నది. ఎందుకంటే ఆయన చూడండి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారి చేత పిలువబడినటువంటి పౌలు గారు, నేను సువార్తను ఇతరులకు నేను ప్రచురిస్తున్నాను, బోధిస్తున్నాను, అయినను ఒకవేళ ఇంతగా నేను ఇంత జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మ యొక్క ప్రోక్షణము చేత నేను ఇన్ని పత్రికలు రాయటము, ఇంతటి మహత్కార్యాలను చేయటము ప్రభు వారి పేరిట, మరి అనేకటువంటి రాజుల సభలో నేను సాక్ష్యముగా నేను యేసుక్రీస్తు వారి గురించి గంభీరమైనటువంటి సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నప్పటికీ, వారి దగ్గర నేను చెప్పినప్పటికీ కూడాను, ఒకవేళ నేను ఏ విషయంలోనైనా నేను భ్రష్టుడినైపోతానేమోనని ఆయన యొక్క శరీరాన్ని ప్రతిదినము ఆయన ఏం చేస్తున్నారటంటే నలగగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నారట. చూడండి, అంటే ఆయన ఎంతగా సమర్పించుకున్నారు. మరి ఇంకా చెప్పాలంటే అది చాలా విషయాలు వస్తాయండి. అయితే ఆ విధంగా మనం కూడాను అనుదినము మన యొక్క శరీరాన్ని నలగగొట్టుకున్నట్టుకు గాను మనమేమో ఏం చేస్తున్నామండి, మనము అశ్రద్ధ వహించకుండా, ఏవేవో సాకులు చెప్పకుండా, మాకు ఆ ప్రోగ్రాం ఉన్నదండి, ఈ ప్రోగ్రాం ఉన్నదండి, ఈ సమయంలో మాకు కుదరదండి దేవుని యొక్క వాక్యము చెప్పటము, అవి వినటానికి, చెప్పటానికి అని మనం అనుకోకుండా పౌలు గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఏం చేస్తున్నామంటే అనుదినము మనము మన యొక్క శరీరమును, అంటే మన యొక్క అవసరతలను, మన యొక్క సమయమును, మన యొక్క దేహమును, మన యొక్క ధనమును దేవునికి మనము సమర్పించుకుంటూ ఆ రీతిగా మనము మన యొక్క భక్తి జీవితాన్ని దేవునికి మనము లోపరుచుకుంటున్నాము. వినయ విధేయతలతో దేవుని యొక్క ధర్మశాస్త్రమును మనము ధ్యానిస్తూ ధన్యకరమైనటువంటి జీవితమును మనము జీవించుచున్నాము. అయితే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చెయ్యి వారికి విరోధముగా ఉన్నది. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనండి 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఆ విధంగా రాయబడినది. ఆయన యొక్క కన్నులు, ఆయన యొక్క చెవులు మన వైపు ఉంటున్నాయి, కానీ కీడు చెయ్యి వారికి విరోధముగా ఆయన ముఖము త్రిప్పుకుట్టారట. మరి చూడండి, మన యొక్క కుటుంబీకులు గాని, మన యొక్క సంఘం వారు గాని, సమాజం వారు గాని, లేకపోతే మన యొక్క తోటి పనివారు, తోటి స్నేహితులు ఎవరైనా సరే ఏదన్నా ఒక విషయంలో మనల్ని చూసి వారు ముఖం తిప్పుకున్నారు అనుకోండి, మనకి ఎంత బాధేస్తుంది. మనలో ఉన్నటువంటి క్రైస్తవాన్ని ఇనుమడింప చేసుకున్నట్టుకు మనము వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామండి, అమ్మా మీ ఎడల నేను ఏ యొక్క విషయంలో తప్పిదము చేసి ఉన్నానో నాకు అర్థం కావటం లేదు, చేసి నా యొక్క మాటలో గాని, నా ప్రవర్తనలో గాని, లేకపోతే ఏదైనా వేరే మరొక విధంగా నేను మీకు మనసుని గాయపరచానేమో, లేకపోతే నేను మీకు అభ్యంతరకరంగా నేను ఏదైనా పనులు చేసినట్లుగా మీకు తెలిసి నా ఎడల మీరు ముభావంగా, అంటే నన్ను చూసి ముఖం తిప్పుకోవాలనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఉన్నారేమో, దయచేసి నాకు తెలపండి, నన్ను క్షమించండి, మరలా యేసయ్య ప్రేమతో మీరు నాతో పలకరించండి అని ఒక విశ్వాసి మరొక విశ్వాసితో సమాధాన పడవలసినటువంటి అవసరత కూడాను మనకు ఉండి ఉన్నది. అయితే మనము దుర్గంధపు బ్రతుకులోంచి మనలను మనము పవిత్రములుగా చేసుకొనుటకు గాను యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకుడిగా ఎల్లప్పుడూ కూడాను మనము అంగీకరించి ఆయన చేత మనము ఎల్లప్పుడూ కూడాను క్షమించబడుచు, దీవించబడుతూ,
ఆశీర్వదించబడుతూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు నీతి వస్త్రధారులుగాను తన వధువు సంఘములో పెండ్లి కుమార్తెగాను ఒక తన యొక్క వధువు సంఘమైనటువంటి పెండ్లి కుమార్తెగాను మనల్ని అందరినీ కూడాను కనుకరించి స్వీకరించును గాక. ఆమేన్. కావున మనమందరం కూడాను మరి దేవునికి ఇష్టలుగా జీవించుటలో పాలివారమై ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరింతగా మనలను తన యొక్క ఆత్మ ప్రోక్షణంతో పెంపార చేయునుగాక. ఆమేన్. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఓకే. క్లోజింగ్ ప్రేయర్ మీరే చేయండి. పరమందు ఆస్తుడమైన ఘనమైన యెహోవా దేవా, ఈ రోజున పేతురు గారి యొక్క జీవితమును మీరు ఎలాగైతే అనేకులకు మాదిరికరంగాను ఆయనకు ధన్యకరమైనటువంటి జీవితమును మీరు ప్రసాదించి దేవా, ఆ యొక్క పేతురు వారికి వారితో పాటు ఉన్నటువంటి మిగతా శిష్యులకును పేతురు గారు అడిగినప్పుడు మీరు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చినారు స్వామి. మీరు ఆ యొక్క 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క శుభగడియలో మీరును న్యాయ నిర్ణేతలుగా ఉంటారు పేతురు, ఇది నీవు ఎరుగవా అని ఆ యొక్క పేతురుని మీరు ఎలాగైతే జ్ఞానోదయం కలిగించి అమితమైనటువంటి ఉత్సాహముతో ఉజ్జీవముతో మీ సేవా ఫలములను ఫలింప చేసేటువంటి యోగ్యుడిగా పేతురు గారిని మీరు తీర్చిదిద్ది ఉన్నారు స్వామి. అదే విధంగా దేవా, మీ యొక్క నామమును, మీ యొక్క మార్గమును, మీ యొక్క ప్రియ బిడ్డలను సైతము చిందరవందర చేసి చిత్రహింసలు పాలు చేస్తున్నటువంటి సౌలును మీరు పట్టి నాయనా ఆ యొక్క సౌలు గారిని పౌలుగా మార్చి ఉన్నారు. ఈరోజు ఈ సమయమందు దేవా, ఎవరైతే ఈ యొక్క వాక్య విభాగములో ఆధ్యాత్మికంగా వారు ఆనందించి మీ యొక్క జీవవాక్యమును జీర్ణింప చేసుకొని ఉన్నారో, ఎవరైతే స్వామి ఏ యొక్క మార్పులను వారి యొక్క జీవితములలో కావాలని మీరు వారిని మార్చాలని, వారిని మీరు తీర్చిదిద్దాలని, ఏ యొక్క తప్పిదముల గురించి, ఏ బలహీనతల గురించి, ఎటువంటి అవసరతల గురించి ఎంతగా మీ ధన్యతలను కోరుకొని మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నటువంటి ప్రతి వారిని కూడాను పేరు పేరున మీరు దీవించి బలపరచమని, కరుణించమని, కాచి కాపాడమని, ఆద్యంతం మీరే తోడుగా ఉండి మా అందరి యొక్క రక్షణార్థమును మీ మహిమార్థమును జరిపించమని మా ప్రభువును మీ ప్రియకుమారునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.